నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయన్న మంత్రి రామానాయుడు. వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటామని స్పష్టం. ప్రజా దర్బార్లో అర్జీలు స్వీకరించిన రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ హామీ. కాకినాడ జిల్లా కరపలో అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆందోళన. వర్గీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్. చిత్తూరు జిల్లా మొగలిఘాట్ రోడ్లో బస్సు బోల్తా. 28 మంది ప్రయాణికులు ఉండగా 13 మందికి గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. ఈ నేపథ్యంలో వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రభుత్వ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవడంతో రైతుల్లో కూడా ఆనందం వ్యక్తమవుతుందని ఆయన పేర్కొన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకళతో ఉండడం చాలా చాలా సంతోషం. ఇప్పటికే ఆ కృష్ణమ్మ తల్లి యొక్క ఆశీర్వాదంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుని రేపు రాబోయేటువంటి 2-3 రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకోవడం మనందరం కూడా చూస్తాం. అందుకే నాగార్జున సాగర్ కెనాల్స్ కు సంబంధించినటువంటి ఆయకట్టు, అదేవిధంగా కృష్ణ డెల్టాకు సంబంధించినటువంటి ఆయకట్టుకు సంబంధించి ఆ ఖరీఫ్ కి ముందస్తుగానే నారుమళ్లు సిద్ధం చేసుకునేటువంటి విధంగా ఏదైతే ఈ యొక్క నాగార్జున సాగర్ కెనాల్స్ కి, అదేవిధంగా కృష్ణ డెల్టాకు సంబంధించినటువంటి త్రాగునీటికి సంబంధించినటువంటి చెరువుల్లో కూడా పూర్తిగా నీటిని నింపుకునేటువంటి విధంగా అధికారులు కూడా తగినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా ముందుగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఈ నాగార్జున కెనాల్స్ క్రిందనటువంటి జలాశయాలు కానీ ఆ చెరువులను కానీ పూర్తిగా నింపుకోవడమే కాకుండా పర్టికులర్గా ఏదైతే రాయలసీమకు సంబంధించి శ్రీశైలం కుడికాలువ, తెలుగుగంగ, హంద్రీనేవ, గాలేరనగరి, కడప కర్నూలు కెనాల్, ఇంకా పర్టికులర్గా ఏదైతే రిజర్వాయర్స్ వెలిగోడు, గారకొల్లు, బ్రహ్మంగారి మఠం, జీడిపల్లి, గండికోట, చిత్రావతి, మైలవరం వంటి రిజర్వాయర్స్, అదేవిధంగా పెన్నా నది మీద ఉన్నటువంటి సోమశీల, కండలేరు వంటి రిజర్వాయర్స్, ఇట్లా ఏదైతే ఈ యొక్క వరద నీటిని సమర్థవంతంగా ఈ యొక్క జలాశయాల్లోనూ, రిజర్వాయర్స్ లోను, చెరువుల్లోనూ నింపుకోవడం ద్వారా ఇమ్మీడియట్లీ ప్రస్తుతం ఈ యొక్క సాగునీరు అందించడంతో పాటుగా రాబోయేటువంటి 2-3 నెలలకు కూడా నీరు మరి ఉంచుకునేటువంటి విధంగా ఈ యొక్క జలాశయాలు, ఈ రిజర్వాయర్స్ నింపుకునేటువంటి విధానంలో మరి అధికారులందరూ కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పుడే అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ పేర్కొన్నారు. సీతానగరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అత్యంత సావధానంగా, సహనంతో విని వాటి పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, వీధి లైట్ల వంటి సమస్యలతో ప్రజలు వినతి పత్రాలు అందించారు. వీటితో పాటు పంటలు దెబ్బతిన్న రైతులు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే బాలరామకృష్ణ గారికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ మాట్లాడుతూ ప్రజల నుంచి అర్జీల రూపంలో స్వీకరిస్తున్న సమస్యలను సకాలంలో పరిష్కరించి న్యాయం చేస్తామన్నారు. ప్రజా దర్బార్కు వచ్చే అర్జీలలో న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా ఉన్న ప్రతి అర్జీని తమ బృందం పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తన తీర్పును పునః సమీక్షించాలని కాకినాడ జిల్లా కరప మండలం అంబేద్కర్ యువజన సేవా సంఘం డిమాండ్ చేసింది. వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును మాలలమైన తామంతా వ్యతిరేకిస్తున్నామని సంఘ నాయకులు సవిలే రాజేష్, వింతా సురేష్, మాతా అప్పారావులు పేర్కొన్నారు. మండల కేంద్రం కరప గ్రామంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో చిన్నం వెంకటేశ్వరరావు, మాతా అప్పారావు, సవిలే రాజేష్, సాదే లోహిదాస్, బొమ్మితి వీరరాఘవులు, మారేళ్ల వెంకటరమణ, సాదే వీరరాఘవులు పాల్గొన్నారు. వర్గీకరణ అనే అంశం ఏదైతే ఉందో అది రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం కాదు. గౌరవ సుప్రీంకోర్టు వారు వర్గీకరణ విషయాన్ని రాష్ట్రాలు చూసుకోవాలని చెప్పడం జరిగింది. తద్వారా రాజ్యాంగం 341 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి గారికి అలాగే పార్లమెంట్ గారికి ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించిన అధికారాన్ని వారికి ఇస్తే ఆ అధికారాన్ని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగబద్ధమేనా అని చెప్పేసి మేము గౌరవ సుప్రీంకోర్టు వారిని ఈ పత్రికాముఖంగా మేము అడుగుతున్నాం. మాలల యొక్క ఏదైతే ఉందో అంశాలను కూడా వారు చెప్పిన అంశాలను పరిగణలో తీసుకుని మరి మాలలు రేపొద్దున వేసే రిట్ పిటిషన్ దాన్ని పునఃపరిశీలించాలి. ధర్మాసనం 13 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేసి దాన్ని పరిశీలన చేసి తదనంతరం తీర్పు వచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అలా కాని పక్షంలో మీరు కావాలని తెర వెనక ఉండి ఈ ప్రభుత్వం మరి వర్గీకరణకు మద్దతు ఇస్తుందని చెప్పేసి మేము భావించాల్సి ఉంటుంది. ఇది చాలా తప్పు. ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు. సుప్రీంకోర్టు వారికి ఆ అధికారం లేదు. సుప్రీంకోర్టునే కాదు, ఈ దేశంలో మన జాతికి సరైన న్యాయం జరగట్లేదని చెప్పాలి. ముందున్న వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, అంతా ముందున్న తెలుగుదేశం అవ్వచ్చు, ఇప్పుడున్న తెలుగుదేశం అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మరి వర్గీకరణకు అనుకూలంగా ఉంది. అంటే మన జాతిని, మాలా జాతి అనే జాతిని ఇవన్నీ కూడా విస్మరిస్తున్నాయి. ఎందుకంటే మన అవసరాలకు లేదు. విద్యావంతులం దేన్నైనా ఆలోచించి ఉద్యమాలు చేయడం, దేనైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలనుకుంటాం తప్ప రోడ్డెక్కి మరి ఈరోజు మనకి రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి సుప్రీంకోర్టు కల్పించింది. అందుకని మరి మన జాతి అంతా మేల్కోవాలి. ఇంతకుముందు మరి ఇదే ఏబిసిడి వర్గీకరణ చేసినప్పుడు ఈవి రావు గారు ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరి ఈ ఉద్యమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని ఏదైతే ఏబిసిడీలు ఉన్నాయో దీన్ని మరి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దీన్ని రద్దు చేయించిన మహామనుడిసి ఆయన ఈ ఉద్యమం కోసమే, ఈ మానవ జాతి కోసమే తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. మరి మేము కూడా అంతే. రాజ్యాంగాన్ని మార్చాలంటే అది సమన్వయం కాదు. ఆర్టికల్స్ ప్రకారంగా రాజ్యాంగం అనేది నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఈ దేశ చరిత్ర ఖచ్చితంగా ఆయన కూడా అర్థం చేసుకోవాల్సిన. మేము మాలలుగా పుట్టి చరిత్ర ఎక్కిన వ్యక్తులం. మేము ఎందుకు పోరాటం చేస్తున్నామంటే జాతి కోసం. ఈ జాతి యావత్ భారతదేశంలో ఉంది. ఆయన ఏదో మార్చేసి అందరినీ కలిపేసి ఏబిసిడీలుగా మార్చేస్తానంటే కనుక అది కరెక్ట్ కాదు. ఆర్టికల్స్ ఆయన చదవాలి. భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారు చదవాలి, చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి. నాకు తెలీదు, ఉషా మెహరన్ కమిషను ఏదో అప్పుడు అనుకుంటా, అప్పుడు కూడా ఈ విషయాలు వచ్చినాయి. అప్పుడు మళ్ళీ కోర్టే తీర్పిచ్చింది. ఈయన కొత్తగా ఈరోజు దేశాన్ని ప్రలోభం చేసేసేది, భారతదేశాన్ని మార్చేయాలనుకుంటే అది కాదు. మేమందరం రోడ్డు మీదకి వస్తాం, ఉద్యమం చేస్తాం, చరిత్ర అనేది. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పుట్టినరోజును పురస్కరించుకుని నరసాపురం పట్టణంలోని బస్టాండ్ వద్ద ఉన్న చిన్న కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బీజేపీ పట్టణ అధ్యక్షుడు మునుకోటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. అనంతరం పేదలకు పులిహోర, స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి గునిశెట్టి వెంకటేశ్వరరావు, వనమాలి శ్రీనివాసరావు, రావురి ప్రసాద్, అగ్నిహోత్ర రవికిరణ్, బీజేపీ పట్టణ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఆప్త మిత్రులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసవరం గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నరసాపురం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ముందుగా నరసాపురం బస్టాండ్ వద్ద ఉన్న చిన్న కనకదుర్గ వారి ఆలయంలో ఆయన పేరు మీద, అస్వస్థలుగా ఉన్న వాళ్ళ నాన్నగారు సూర్యనారాజు గారి పేరు మీద పూజలు జరిపించి వారు క్షేమంగా ఉండాలని, అలాగే మన శ్రీనివాసవరం గారికి మరింత ధైర్యం ఇచ్చి
పార్టీలో కానీ అటు మంత్రి పదవి ద్వారా కానీ ముందుకెళ్లాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎన్నికైన శ్రీనివాస్ వర్మ గారు జీవిత లక్ష్యం అంతా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇంట్లో కూడా సమస్యలని పక్కన పెట్టి పార్టీకి ఎల్లవేళలా కృషి చేస్తూ వచ్చారు. దాన్ని గుర్తించి ఈరోజు భారతీయ జనతా పార్టీ వారికి పార్లమెంట్ సభ్యత్వమే కాదు అఖండ మెజార్టీతో వాడు గెలటం, అలాగే కేంద్ర మంత్రివర్గంలో చక్కటి శాఖ అయినటువంటి భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా నిర్మించడం జరిగింది. ఈ మంత్రి ద్వారా నరసాపురం నియోజకవర్గంలో వారి ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కార్యక్రమాలన్నీ వారి దృష్టి తీసుకెళ్లడం జరుగుతుంది. కార్యకర్తగా మేము అందరం తీసుకెళ్లిన తర్వాత కార్యక్రమాలన్నీ వారు పూర్తిగా సహకరిస్తాము, మీ నరసాపురం నియోజకవర్గానికి ప్రతి కార్యక్రమం చేపడతామనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా కోటిపల్లి లైన్కి మిగిలిన సొమ్ములు రిలీజ్ చేయించి త్వరలోనే ఆ రైలును పూర్తి చేయడానికి కొత్తగా మన నరసాపురం నుంచి మచిలీపట్నానికి రైల్వే లైన్ను నిర్మించడానికి కూడా భారీ స్థాయిలో నిధులు ఏర్పాటు చేస్తున్నారు. వశిష్ఠ బ్రిడ్జి మీద తలపెట్టిన బ్రిడ్జిని నరసాపురం పట్టణానికి ఆనుకుని వెళ్లాలని అటు సీతారామన్ గారిని వరమ గారిని కోరడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా తొందరలోనే మన నరసాపురం నియోజకవర్గం ప్రజలకు జరుగుతుంది. ఇవి కాకుండా అటు కనెక్టివిటీ రోడ్లు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, తదితర అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో కూడా వారి సహకారం పూర్తిగా ఉంటుంది. వారి సహకారంతో నియోజకవర్గంలో మంచి పనులు చేసి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కృషి చేస్తామని సందర్భంగా తెలియపరుస్తున్నాం. అండర్ టర్నల్ కూడాను నిర్మించడానికి ఆయన సముఖంగా ఉన్నారు. దాని గురించి కూడా కేంద్రానికి దృష్టికి తీసుకెళ్ళడం అయింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో కొన్ని స్కీముల్లో మన నరసాపురానికి ప్రత్యేకంగా చాలా ఎక్కువ స్కీముల్ని మన నరసాపురానికి ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల దాని మీద కూడా ఆయన దృష్టి పెట్టారు. ఈ నరసాపురం టౌన్ని బాగా డెవలప్ చేసి మన జిల్లాలోనే ప్రథమంగా తయారు చేయాలని ఆయన కోరుకుతూ ఉన్నారు. అందువల్ల ఆయనకి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యాలు కలిగివేయాలని భగవంతుడు కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.